మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్. ఈ నెల 22వ తేదీన మరి అయోధ్యలో రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న నేపథ్యంలో ఆ ఆలయ విశేషాలు బోలెడన్ని విశేషాలున్నాయి. కొన్ని విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణం ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే ఒక అద్వితీయమైనటువంటి దేవాలయంగా నిర్మాణం అవుతుంది. అదేవిధంగా ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత అంటే 3వ అతిపెద్ద దేవాలయంగా చరిత్రకారులు చెప్తున్నారు. మొదటి దేవాలయము మనందరికీ తెలుసు, కాంబోడియా దేశంలో అంగోర్ వాట్లో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణు దేవాలయము. ఇక రెండవది న్యూజెర్సీలో ఉన్నటువంటి స్వామి నారాయణ్ అక్షరధామ్ టెంపుల్ ఏదైతే ఉందో అది రెండవ దేవాలయంగా చెప్తున్నారు. ఇక 3వ అతిపెద్ద దేవాలయము ఇప్పుడు జనవరి 22న మరి నిర్మాణం ప్రారంభం కాబోస్తున్నటువంటి అయోధ్య శ్రీరాముని యొక్క ఆలయం. ఈ నేపథ్యంలో చాలా విశేషాలు ఈ ఆలయం గురించి ఉన్నాయి. అందులో కొన్ని విశేషాలను మనం తెలుసుకోవడం అనేటువంటిది ఇది సోషల్ మీడియాలో రావడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఒక వీడియో ద్వారా మరి మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ముఖ్యంగా 115 దేశాల నుంచి అంటే ఈ ఆలయ నిర్మాణంకు వాడినటువంటి పవిత్రత ఏంటంటే 115 దేశాల నీళ్లు మరియు మట్టితో ఈ ఆలయం నిర్మాణం అయిందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ మందిరము 2500 ఏండ్లు నిలిచి ఉండేటువంటి అవకాశం ఉందని కూడా, అంటే దీని యొక్క వయస్సు 2500 సంవత్సరాలని చెప్తున్నారు. అదేవిధంగా దీన్ని కొలత అంటే కాలి అడుగులతో కొలిచి, అంటే మన యొక్క కాలి అడుగులతో కొలిచి ఈ యొక్క ఆలయ డిజైన్ను వేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా భూకంపం సంబంధించినటువంటి, అంటే భూకంపం వచ్చినా కూడా చెదరకుండా ఉండేటువంటి, కొందరు 7% అంటున్నారు, కొందరు 10% అంటున్నారు. మొత్తం మీద 6-7 తీవ్రత, భూకంపం యొక్క తీవ్రత 6-7% నుంచి 10% వరకు కూడా ఉన్నా కూడా ఈ ఆలయం చెక్కు చెదరదని, అంటే భూకంపం వచ్చినా కూడా ఈ ఆలయానికి ఎలాంటి మరి ప్రమాదం ఉండదని చెప్తున్నారు. అదేవిధంగా 27 నక్షత్రాలకు సూచికగా ఒక నక్షత్ర వాటిక నిర్మాణం అనేటువంటి జరిగిందని కూడా చెప్తున్నారు. అట్లాగే అక్కడ రామ్ లల్లా విగ్రహం అయితే ఉందో బాలరాముడి యొక్క విగ్రహం పైన సూర్యకిరణాలు ప్రసరించేలా డిజైన్ చేయడం అనేటువంటి జరిగింది. అట్లాగే ఈ ఆలయంలో ముఖ్యంగా ఇనుము, ఎక్కడ కూడా ఇనుము వాడకుండా, మరి ఒక ఇనుప ముక్క కూడా వాడకుండా ఈ ఆలయం నిర్మాణం అయిందని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి విశేషాలున్నాయి. ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంకా కొన్ని విశేషాలు మరి ప్రతిరోజు కూడా తెలుసుకుందాం. జై శ్రీరామ్.